అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ గుడ్ న్యూస్ అప్డేట్స్తో పాటు మీకు మరికొన్ని లబ్ధి పొందే గుడ్ న్యూస్లు కూడా ఈ వీడియోలో మీతో నేను వివరించబోతున్నాను. అయితే ఈ 4016 రూపాయల ఆసరా చేయూత పథకాన్ని మీరు సెప్టెంబర్ నెలలో అందుకోబోతున్నారు. ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ అంటే ఆగస్టులో అందాల్సిన జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ మీ చేతికి ఎప్పుడు అందబోతుంది, ఎన్ని రూపాయలు అందబోతున్నాయి అనే సమాచారం కూడా తెలుసుకుందాం. వాటితో పాటు కొన్ని పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4,50,000 ఇండ్లను మంజూరు చేసింది. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేయబోతుంది. అలాగే కూలీలకి సంబంధించి 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో 12,000 రూపాయలు కూడా నగదు జమ కాబోతుంది. ఈ అన్ని అంశాలకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా తక్కువ సమయంలో చాలా వివరంగా మీకు క్లుప్తంగా వివరిస్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి పథకాలకి సంబంధించి ఆసరా పెన్షన్కి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలో రైతు భరోసాని ప్రారంభించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 లక్షల రుణమాఫీ పూర్తి కావడంతో ఇక మిగిలిన గ్యారెంటీలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే మొదటిది 15,000 రూపాయల రైతు భరోసా, రెండోదే ఆసరా చేయూత పథకం, అదే 4,016 రూపాయలు. ప్రతి ఒక్కరూ ఇక్కడ 4,016 రూపాయల చేయూత పథకం అనగానే చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 2,016 రూపాయల ఆసరా పెన్షన్ ఇది కాస్త చేయూత పథకంతో 4,016 అవుతుంది. కానీ 4,016 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్గానే 6,016 రూపాయలుగా మారుతుంది. ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. ఈ 2,016 రూపాయలనే చేయూత పథకం ద్వారా చాలా కేటగిరీలుగా బీడీ కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలకి సంబంధించి, వృద్ధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులు, గీత కార్మికులకి సంబంధించి ఇచ్చేది 4,016 రూపాయల చేయూత పథకం. కానీ వికలాంగులకి సంబంధించి సదరం సర్టిఫికేట్లో 40% వైకల్యం కలిగిన వాళ్ళకి అందించేది ఈ 4,016 రూపాయల పెన్షన్ 6,016 రూపాయలది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అభయస్థంలో భాగమైన ఆసరా పెన్షన్ 4,016 రూపాయలు, 6,016 రూపాయలకి సంబంధించి ప్రపంచ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీలకే నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పేసి ఆ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు చెప్పడం చాలా సంతోషకరం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇందులో భాగంగానే ప్రజలపై భారం లేకుండా ఈ సెప్టెంబర్ ఇప్పుడు ఏదైతే 31,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసుకుందో, ఈ పూర్తయిన అనంతరమే 6 గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా కోసం 7,500 కోట్ల రూపాయలు, అలాగే ఈ 4,016 రూపాయలకు సంబంధించిన చేయూత పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు, మొత్తం సుమారుగా 10,000 కోట్ల రూపాయలను రుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి తీసుకొచ్చి ఈ పథకాలను ప్రారంభించాలని ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే మొదట రేషన్ కార్డు లబ్ధిదారులకి రేషన్ కార్డులు అందజేసిన తర్వాత ప్రతి ఒక్కరి ఖాతాలలో ఈ నిధులకి సంబంధించి కొత్త జాబితాను రూపొందించి దాన్ని ఆమోదం తెలపాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా అధికారులు ఈ జాబితాలను రూపొందించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ రేషన్ కార్డు ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ ఆసరా చేయూత పథకం 12,000 రూపాయల కూలీల నిధులు, 2,500 రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఆగస్టులో రావాల్సిన జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఈ నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖులలో లబ్ధిదారుల చేతికి అందబోతుందనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైతే 2,016 రూపాయలు అందుతున్నాయో వాళ్ళకి ఈ నెల 2,016 రూపాయలు జూలైకి సంబంధించినవి అందబోతున్నాయి. కాబట్టి ఆగస్టుకి సంబంధించినవి సెప్టెంబర్లో వస్తాయి కాబట్టి అప్పుడు 4,016 రూపాయల ఆసరా పెన్షన్ అందడానికి ఆస్కారం ఉంది. అలాగే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టులో వస్తుంది కాబట్టి 4,016 రూపాయలు యథావిధిగా 4,016 రూపాయలు అందబోతున్నాయి. సో తాజాగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కూడా రేషన్ కార్డుల ఆధారంగానే రేషన్ కార్డులు మంజూరు చేసే సమయంలోనే కొత్త దరఖాస్తులకి సంబంధించిన ఆసరా పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలవబోతుందనే సమాచారం తెలుస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకాలకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరే లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.